ఎం హన్మేష్ తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం టీయూసీ అనుబంధం రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు ప్రధానంగా ఒక 7-8 డిమాండ్ల పైన తెలంగాణ రాష్ట్ర వ్యాపితం నుంచి వచ్చినటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా BST పార్క్ నుండి లేబర్ కార్యాలయం వరకు, కమిషనర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించాం, ధర్నా కొనసాగించాం. ముఖ్యంగా 60 సంవత్సరాలు నిండినటువంటి ప్రగతిశీల భవన నిర్మాణ కార్మికులు ఎవరైనప్పటికీ కూడా 60 సంవత్సరాల తర్వాత వారికి 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఆసరా పెన్షన్ లాగా 2,000 4,000 కాదు, భవన నిర్మాణ కార్మికుడు సంపాదించే 18,000లో సగభాగంగా 9,000 రూపాయలు మాకు పెన్షన్ ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట అంటున్నాము అంటే, ఈ చలిలో వణుకుతూ, ఎండలో ఎండిపోతూ, వర్షంలో తడుస్తూ, మొత్తం ఎముకలన్నీ కూడా కుళ్ళిపోయినటువంటి స్థితిలో 60 సంవత్సరాల తర్వాత పని చేసుకోవడం అనేటువంటిది కష్టంగా మారినటువంటి నేపథ్యంలో ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా సహజంగా చనిపోయినటువంటి కార్డున్న కార్మికులందరికీ కూడా గతంలో 1,30,000 ఇచ్చేది. తెలంగాణ గవర్నమెంట్, BRS గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాం. కానీ ఆ గవర్నమెంట్ ఏమాత్రం లెక్క చేయని పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షలకు పెంచింది. ఇది సమంజసమైనటువంటి విషయం కాదు. రైతుకు ఎట్లాగైతే గుంట భూమి ఉన్నా, సగం గుంట ఉన్నా 5 లక్షల రూపాయలు ఇస్తారో, మేము కూడా భవన నిర్మాణ కార్మికుడిగా ప్రతి నెల రూపాయి చొప్పున 12 నెలలకు 12 రూపాయలు, 5 సంవత్సరాలకు 60 రూపాయల చొప్పున మేము ఇన్సూరెన్స్ కడుతున్నటువంటి కార్మికులంగా మాకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 5 లక్షల రూపాయలు కూడా సహజమైనటువంటి పద్ధతుల్లో, సులభమైనటువంటి పద్ధతుల్లో రైతుకు ఎలాగైతే బీమాను అందిస్తున్నారో కార్మికుడు కూడా అంత సరళంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉండేటటువంటి పద్ధతి అనేది చాలా క్లిష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. అది అప్లై చేసుకోవడానికి, పెట్టడానికి, తీయడానికి 6 నెలలు పడుతున్నటువంటిది. అట్లా కాకుండా రైతుకి ఇచ్చే 15 రోజులు ఎట్లాగా ఇస్తున్నారో భవన నిర్మాణ కార్మికుడిగా ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ప్రమాదంలో మరణించినటువంటి కార్మికుడికి 10 లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేశాము. అది వాళ్ళు అంగీకరించారు. కానీ దీంట్లో మెలిక ఏమిటి అంటే, ఈ 10 లక్షలు ఇవ్వడానికి ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పారు. ఈ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పడంతో వాళ్ళు అవినీతిమయంగా మార్చేశారు. మేము 1,00,000 రూపాయలు ఇస్తే మీకు 10 లక్షలు చెక్ ఇస్తామనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఫోన్పేల ద్వారా, గూగుల్ పేల ద్వారా 1,00,000 వేయించుకొని వాళ్ళు ఈ 10 లక్షలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే అర్థం ఏమిటి? ఇది అవినీతిమయంగా మారిపోయినది. కార్మికుడి యొక్క 10 లక్షల్లో 9 లక్షలు చేరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే ప్రైవేట్ ఏజెన్సీలు రద్దు చేయాలనేటువంటి మా ప్రధాన డిమాండు. ఈరోజు గంగాధర్ కార్యదర్శి గారు కూడా ఇది సానుకూలంగా స్పందించారు. జూలై నుంచి దాదాపు ఉండకపోవచ్చు, మేమే ఇస్తామనేటువంటి మాట కూడా ఈరోజు సార్ మాట్లాడినటువంటి సందర్భం ఉన్నది. అట్లాగే హెల్త్ టెస్టుల, ఆరోగ్య పరీక్షలు ఏదైతే చేస్తున్నారో ఇవి కూడా నిరుపయోగకరంగా మారినాయి. ఆ కార్మికుడికి సక్రమంగా అందట్లేదు. అందకపోవడం కాకుండా వాళ్ళు వాట్సాప్కు పంపుతున్నారు. అవి సక్రమంగా ఉన్నాయా, అక్రమంగా ఉన్నాయా, ఎవరి పేరు మీద ఎవరికి వస్తున్నాయి అనేటువంటిది లేని స్థితిలో, అది కూడా సక్రమంగా వచ్చినప్పటికీ కూడా వాటిని సద్వినియోగం చేసుకునేటట్టుగా ఏ హాస్పిటల్లో అవకాశం లేదు. అందుకని ఇది ప్రతి కార్మికుడు నుండి 2,500 చొప్పున ఈరోజు ఇప్పటికే దాదాపు 2-3 వేల కోట్లు ఈరోజు వాళ్ళకు పోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ఆరోగ్య పరీక్షలను రద్దు చేసి ESI హాస్పిటల్ కట్టడం ద్వారా, ఈ డబ్బులు అక్కడ పే చేయడం ద్వారా మాకు ESI ఆసుపత్రి ద్వారా మెడికల్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పెళ్లి కానుక, అట్లాగే మన డెలివరీ గిఫ్ట్ అనేటువంటిది ఏదైతే 2 ఉన్నావో ఇవి ఎప్పుడో 15 ఏళ్ల నిర్ణయం చేసినాయి, 15 ఏళ్ల కిందట నిర్ణయం చేసినాయి. ఇవి చాలా 30,000 రూపాయలు మాత్రమే ఉన్నది. ఈరోజు ఆసుపత్రిలో డెలివరీ కావాలంటే 1,00,000 రూపాయలు కావాలి, పెళ్ళి అయితే 10 లక్షలు కావాలి. కానీ వాళ్ళు ఇచ్చే కనీసమైనటువంటి 1,00,000 రూపాయలన్నా ఈ రెండింటికి కూడా 1,00,000 రూపాయల చొప్పున పెంచాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి కార్మికుడికి మధ్యలో ఏజెన్సీలు, ప్రైవేట్ ఏజెన్సీలు ఉంటే మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది? నేను ఇంతకుముందే ప్రకటించినట్టుగా ఇప్పుడు వైద్య పరీక్షలు ఏవైతే చేస్తున్నారో అవి సక్రమంగా రావటం లేదు అంటే అవి వచ్చినా వాటిని ఏ ఆసుపత్రికి చూపించుకోలేము, ఏ డాక్టర్కు చూపించుకోలేము. నియమిత పలానా డాక్టర్ ఉన్నాడు, మీరు అక్కడ పోయి చూపించుకోండి అనేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వాస్తవంగా ఏరియా ఆసుపత్రుల్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో రక్త పరీక్షలు చేస్తున్నారు. అవి ఫ్రీగానే చేస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు పెట్టడం వల్ల ప్రతి కార్మికుడికి 2,500 వాళ్ళకు అదనంగా అప్పచెప్పడం, దోపిడీ చేయడమే తప్ప ప్రయోజనం లేదు. అట్లాగే మీరు అన్నట్టుగా ప్రైవేట్ ఏజెన్సీ అనేటువంటిది మన బోర్డు వాళ్ళు ఇస్తే ఎవరైనా డబ్బులు అడిగితే, లంచం అడిగితే చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీ వాడు 1,00,000 అడుగుతున్నాడు, 30,000కు 3,000 అడుగుతున్నాడు. ఎవరికి చెప్పాలి? వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. అందుకని ప్రైవేట్ ఏజెన్సీలు అనేటువంటివి దోపిడీమయమే.
కాబట్టి వీటిని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. సో వాటిని రద్దు చేస్తే గవర్నమెంట్ అధికారులు ఏం దోపిడీ చేయరని మీరు అనుకుంటున్నారా? లే మేము అడగటానికి ప్రశ్నించడానికి మన బోర్డు ద్వారా, సంక్షేమ బోర్డు ద్వారా, లేబర్ అధికారుల ద్వారా మేము కమిషనర్ కంప్లైంట్ చేసుకోవచ్చు, లేదా మన సెక్రటరీ గారికి అప్లై చేసుకోవచ్చు. అట్లా చేసుకోవడం ద్వారా అది సఫలీకృతం అవుతుంది. కానీ ఇప్పుడు ఎవరికో ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తే అది ఎట్లా, మేము ఎవరిని అడుగుతాం, డిమాండ్ ఎవరిని చేస్తాం? మాకు సంబంధం లేదని డీసీఎల్ గారు అంటారు, ఏసీఎల్ గారు అంటారు. మేమేం చెప్పాలి, ఎవరికి చెప్పాలి కింద జిల్లా స్థాయిలో? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బోర్డు ద్వారానే సిబ్బంది తక్కువ ఉంటే నియమించుకోవాలి, కోఆప్ చేసుకోవాలి, నేను అట్లా సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా దాని ద్వారానే కార్మికులకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది తప్ప ఈ ప్రైవేట్ ఏజెన్సీ అనేటువంటిది కార్మికుడికి మోసపూరితమైనది, ద్రోహపూరితమైనది అనేది మేము టీయూసీఏగా డిమాండ్ చేస్తాం. తెలంగాణ ప్రగతిశీల భవన కార్మికులు కదా మీరు, మరి వలస కార్మికులు మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళకి రావడం వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా, లేకపోతే వాళ్ళకు కూడా ప్రభుత్వం సాయం చేయాలని మీరు కోరుతారా? వలస కార్మికులు ఎవరైనా కూడా దేశవ్యాప్తంగా ఉండే కార్మికులు భవన నిర్మాణ కార్మికులే. వలస కార్మికులని మరింత దోపిడీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి రావటం వల్ల తక్కువ వేతనం ఇచ్చి వాళ్ళ ఎక్కువ టైం చేయించుకోవడం ద్వారా ఇక్కడ ఉండే కార్మికులు ఏంటంటే ఇంటి దగ్గర ఉంటారు, ఇంటి నుంచి వెళ్తారు, భార్య పిల్లలు ఉంటారు. వీళ్ళందరూ ఉండబట్టి వీళ్ళు కరెక్ట్ 8 లేదా 9 గంటల మధ్యనే పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ వలస కార్మికుడు ఏమవుతాడంటే భార్య లేకుంటుంది, పిల్లలు లేకుంటుంది, వాడు ఇచ్చిన షెడ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి 9 నుంచి 10 గంటలు అదనంగా చేసుకోవడం వల్ల, తక్కువ వేతనం ఇవ్వటం వల్ల వాడు నష్టపోతున్నాడు, ఇక్కడ ఉండే కార్మికుడికి డిమాండ్ లేకుండా పోతున్నది. కాబట్టి లేబర్ అధికారులు ఏ కార్మికుడికైనా అయినప్పటికీ కూడా న్యాయమైనటువంటి సహజమైనటువంటి వేతనాలు అందేటట్టుగా వీళ్ళు ప్రయత్నం చేయాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తాం. మీరు పదే రైతుల గురించి ప్రస్తావన తెచ్చింది కదా, మరి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం రైతులు పట్టించుకోవట్లేదు, కనీసం ధాన్యం కొనుగోలు చేయట్లేదు, ఏం చేయట్లేదు అంటున్నారు. మరి ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా పట్టించుకుంటుంది? పట్టించుకోకపోతే మీరేం తీసుకుంటారు? నేను అనేది రైతుల్ని పట్టించుకోకపోవడం అనేటువంటిది ఇప్పుడు ధాన్య కేంద్రాలు, కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళు నిజంగా కొనుగోలు చేయడం లేదు. మేము కార్మికులం, వాళ్ళు కర్షకులు. వాళ్ళది కూడా ఈరోజు చాలా తీవ్రమైనటువంటి సమస్య ఉన్నది. అంటే ఎకరాకు 30 బస్తాలు పండితే 10 బస్తాలు 15 బస్తాలే కొనుగోలు చేస్తున్నారు. మిగతా 15 బస్తాలు ఎవరికి అమ్మాలి, ఎక్కడ పెట్టాలి? అవి వర్షంలో తడుస్తున్నాయి, గాలిలో లేచిపోతున్నాయి, కళ్ళాల దగ్గర మిగిలిపోతున్నాయి. అంటే రైతు అనేటువంటి వాడు శ్రమజీవి, వాడు ఉంటేనే దేశం ఉంటుంది. అన్నదాతనే రైతు వాడు. కానీ అట్లాంటి కార్మికులకు కానీ కర్షకులకు కానీ ఎవరికైనా పెట్టేది రైతు అన్నం పెడతాడు. కానీ అట్లాంటి కార్మికుడిని, అట్లాంటి రైతుని గోసపెడితే ఏ ప్రభుత్వమైనా మంచి మనగలిగేటటువంటి అవకాశం ఉండదు. అలాంటి రైతుని పట్టించుకోవట్లేదు కదా, ఇప్పుడు రోడ్లు ఎక్కుతున్నారు. మరి మిమ్మల్ని పట్టించుకుంటుందని గ్యారెంటీ ఏంటి? అంటే మేము అట్లంటారా? అంటే మేము కార్మిక శక్తి అనేటువంటిది తప్పకుండా పోరాటాల్లోకి వస్తుంది. మేము ఆపేస్తే, మీరు ఒక్క ఉదాహరణ చూడండి, ట్రక్కు కార్మికులకు, ఎవరైతే డ్రైవర్గా ఉండేటటువంటి కార్మికులకు ఈ కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. ఎక్కడైనా యాక్సిడెంట్ చేస్తే మీరు 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాలి, 10 లక్షల రూపాయలు ఇవ్వాలనేది ఒక చట్టం తీసుకొచ్చారు. మేము భారతదేశంలో ఒక పార్ట్లోనే, ఉత్తర పార్ట్లోనే కొంత భాగం సమ్మెకు పూనుకుంటే మొత్తం 10 గంటల్లో కేంద్ర ప్రభుత్వం కిందికి దిగి వచ్చి మాతో చర్చలు చేసి వాళ్ళ జీవోని వెనక జేబులో మడిచి పెట్టుకునేటువంటి పరిస్థితి ఈ కార్మిక వర్గానికి ఉన్నది. అంటే అర్థం, కార్మిక వర్గం కనుక చైతన్యవంతం అయ్యి ముందుకు నడిస్తే ఈ ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కిపోతాయి. మా సమస్య అనేటువంటిది, డిమాండ్ నెరవేరుతుంది అనేటువంటిది కూడా నేను స్పష్టం చేస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితులలో రోడ్ సైడ్ నించొని కార్మికులు ఎప్పుడు పని దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అట్లాంటి కార్మికులకి కార్డు తీసుకోవాలి, కార్డు తీసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి మాకు అని కనీస అవగాహన వాళ్ళకు ఉందా? లేదు. మేము సంఘంగా, భవన నిర్మాణ కార్మిక సంఘంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో ఈ లేబర్ అధికారులు కూడా ఆ ప్రయత్నం చేశారు, కానీ వదిలేశారు. ఈరోజు చాలామంది నిజంగా బయట ఉండేటటువంటి కార్మికులు 20 లక్షల మంది కార్డులు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకందరికీ కూడా చైతన్యం చేయాలా. ఇప్పుడు మేము హైదరాబాద్లో ఎవరు ఏ కార్మికుడు చనిపోయినప్పటికీ కూడా ఆ కార్మికుడు కార్డు ఉండట్లేదు. వాళ్ళు యజమాని డబ్బులు ఇవ్వలేదు, మన లేబర్ బోర్డు సంక్షేమ మండలి డబ్బులు ఇవ్వట్లేదు. దాంతో వాళ్ళ కుటుంబం అనేటువంటిది దీనంగా ఉన్నది. భార్య బిడ్డలు పరాధీనం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. చదువులు నేర్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే కుటుంబం అనేది ఒక రకంగా భిక్షగాళ్ళుగా మారేటటువంటి స్థితి ఏర్పడుతున్నది. అందుకనే మేము ఏమంటున్నామంటే, స్పెషల్ డ్రైవ్ ద్వారా, కార్మిక శాఖ అధికారులే స్పెషల్ డ్రైవ్ ద్వారా మొత్తం తెలంగాణ వ్యాపితంగా ఉండేటటువంటి కార్మిక వర్గాన్ని అందరినీ కూడా కూడగట్టి వాళ్ళ దగ్గర కార్డు ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలనేది కూడా ఈ సందర్భంగా మేము నిరసన చేసిరు, మెమోరాండం ఇచ్చిరు. అధికారులు మీకు జూన్ కానీ జూలై కానీ చేస్తారు. ఒకవేళ చేయకపోతే మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారు? తిరిగి పోరాటం చేస్తాం. కార్మికుడికి పోరాటం ద్వారానే పరిష్కారం ఉంటుంది తప్ప మరొకటి మార్గం లేదు. అడగందే అమ్మనైనా భూవ పెట్టదనేటువంటిది వెనకటి నుంచి వస్తున్నటువంటి సామెత. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడేదో చెబితే మొత్తం అయిపోతున్నటువంటి ఆశ అడియాసలు మాకేం లేవు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా
మా కార్మిక సంఘం కావచ్చు, మిగతా కార్మిక సంఘాలు కావచ్చు, రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని కార్మిక సంఘాలు, అన్ని భవన నిర్మాణ కార్మిక సంఘాలు కలిసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డికి గుర్తొచ్చే రకంగా, అంటే భవన నిర్మాణ కార్మికుడికి పెన్షన్ ఇచ్చేటట్టుగా 5 లక్షల రూపాయలు సహజ మరణానికి ఇచ్చేటట్టుగా, మ్యారేజ్ గిఫ్ట్ అట్లాగే డెలివరీ గిఫ్ట్ అనేటువంటిది 1 లక్ష రూపాయలకు పెంచేటట్టుగా, ఏ కార్మికుడైతే చనిపోతాడో ఆ కార్మికుడు ఎఫ్ఐఆర్లో ఉంటే ఆ కార్మికుడిని భవన నిర్మాణ కార్మికుడిగా తీసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కార్మికుడికి కార్డు లేదనుకోండి, ఈ బిల్డింగ్ నుంచి కింద పడ్డాడు లేదా కరెంట్ షాక్ అయి చనిపోయిండు, అట్లాంటి కార్మికుడు పోలీస్ స్టేషన్లో నమోదవుతుంది ఏమని, భవన నిర్మాణ కార్మికుడు. ఆ కార్మికుడిని ఈ సంక్షేమ బోర్డు కార్మికుడిగా ట్రీట్ చేసి 10 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి పోరాటమే శరణం అనేటువంటిది మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. కార్మికులు కూడా ఆ వైపుగా ప్రయాణం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.